అందరికీ నమస్కారం. రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించిన ద రాజాసాబ్ మూవీ అయితే రిలీజ్ అయింది. యుఎస్ఏ రివ్యూ ఒకసారి చూద్దాం ఎలా ఉందో. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్ మూవీ రివ్యూ ఎలా ఉంది? రాజాసాబ్ మీరు అన్నట్టు ద రాజాసాబ్, ఎందుకంటే ప్రభాస్ ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు అంటే సలార్ వాటిలో భారీ కటౌట్లు భయంకర, అంటే నిజంగా అంతమందిని చంపే అంత కటౌట్ లాగే ఉంటాడు మనిషి. సాహో కానీ, తర్వాత రీసెంట్గా తర్వాత ఆది పురుష్ లాంటి రాముడు గెటప్, కల్కిలో ఒక రకమైన. బట్ ఇందులో చాలా అంటే నాకు తెలిసి మళ్ళీ డార్లింగ్ సినిమా తర్వాత డిఫరెంట్ స్మార్ట్గా అనిపించాడు ఆయన. అండ్ మోర్ ఓవర్ స్టోరీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన స్టోరీయే, కొంచెం డిఫరెంట్ స్టోరీ అయితే కాదు, బట్ డిఫరెంట్ టేకింగ్. మారుతి లాంటి ఒక దర్శకుడు ఇంత అద్భుతంగా కామెడీ మిక్స్ చేసి దాని యొక్క గ్రాఫిక్స్ని యూజ్ చేసి చాలా అద్భుతంగా. అండ్ ప్రభాస్ కామెడీ టైమింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. మీరు కొన్ని డార్లింగ్ ఎలాగ చెప్పారు కదా, డార్లింగ్లో కొన్ని కామెడీ సీన్స్ చూడండి భలే ఉంటాయి అసలు ఆయన ఎక్స్ప్రెషన్స్ అవి. సో అట్లాంటివన్నీ కూడా ఇక్కడ మళ్ళా డార్లింగ్తో మారుతి గారు డైరెక్ట్ చేయించారు. సినిమా సింపుల్, అంటే చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు కానీ జనరల్గా ఎవడైనా పైసల కోసం ఎప్పుడు తాపత్రయపడతాడు. వాడి ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు తర్వాత మనం ఏమున్నాయి, మా తాతండ్రులు ఏమైనా ఆస్తులు ఉన్నాయా అని చూస్తాడు. అలాగా తాతగారు ఏదైతే ఉందో ఆ తాతగారు స్టోరీ. అందుకే అక్కడ కీ రోల్గా నాయనమ్మను పెట్టాడు. పాత సినిమా హీరోయిన్గా చేసేవారు ఆవిడ పేరు గుర్తు రావట్లేదు. అండ్ మోర్ ఓవర్ మంచి మంచి క్యారెక్టర్లు పడ్డాయి. యాక్చువల్గా అయితే మారుతి గారి సినిమా కాబట్టి చాలా మంచి రోజులు ఏదో సంథింగ్ ఉంది ఆ సినిమాకి. అదేది సాయిధరమ్ తేజ్తో చేసే రాశీఖన్నా కూడా అనుకున్నారు ముందు, తర్వాత శ్రీలీల అనుకున్నారు, కానీ ఎందుకో డిఫరెంట్గా మన నిధి అగర్వాల్ని, తర్వాత ఎవరు మాళవికా మోహన్ అంటే మన మాస్టర్ సినిమాలో తలపతి విజయ్తో పాటు హీరోయిన్గా చేశారు ఆవిడ. తర్వాత రాజ్ తరుణ్ హీరోగా చేసిన ఒక సినిమాలో ఆమె హీరోయిన్ చేసింది అమ్మాయి, రిద్దియో ఏదో ఆమె పేరు. సో ఆమె అంటే ముగ్గురికి మంచి క్యారెక్టర్ పరంగా మంచి వాల్యూ ఉంది. బట్ నిధి అగర్వాల్ ఛాన్స్ కొట్టేసిందనే చెప్పాలి ప్రభాస్ తో. నిజంగా ఆవిడ మొన్న పవన్ కళ్యాణ్ గారితో ఒక మంచి రోల్ పడింది. ఇక్కడ మళ్ళీ ప్రభాస్ తో అంటే సూపర్ స్టార్స్ తో రోల్ చేయాలని ప్రతి ఒక్క హీరోయిన్ కి ఉంటుంది. సో పైగా అమ్మాయి హైదరాబాద్ అమ్మాయి, తెలుగు అమ్మాయి. సో ఇక్కడ మెయిన్ కీ రోల్ ఏంటంటే వాళ్ళ నాయనమ్మ, తర్వాత మన ఎవరు సంజయ్ దత్, అని పేరు బొమ్మాయి ఇరానీ ఏదో ఆయన మన అత్తాంటి దారేదిలో తాతలాగా పవన్ కళ్యాణ్ తాతగారి లాగా యాక్ట్ చేశారు. సో ఈ కీ రోల్. అండ్ మోర్ ఓవర్ తాత ఈయనే మనవడే ఈయనే. తాత క్యారెక్టర్ మాత్రం నిజంగా ఫస్ట్ లో మనకి ఏదైతే పోస్టర్ రిలీజ్ చేసినాడు చూపించాడో అది ఆ తాత ఎలివేషన్ సూపర్గా ఉంటుంది. సినిమా మొత్తానికి చాలా బాగా పిక్చరైజ్ చేశారు. దానికోసం వెళ్ళొచ్చు. ఇంకా హర్రర్ ఇవన్నీ అంటే మామూలు రెగ్యులర్ ఉన్నాయి. బట్ ప్రభాస్ని చూడడానికి వెళ్ళిపోవాలి సినిమా. అంత డిఫరెంట్ గా చాలా బాగా కనిపించాడు ఈ సినిమాలో, బాగా చూపించారు కూడా. అండ్ మోర్ ఓవర్ మారుతి గారి టైమింగ్, మారుతి గారి కాన్వర్జేషన్ కామెడీ ఏదైతే ఉందో అది ఒక సీన్ లో భలే ఉంటది. ఇప్పుడు చూసారా, అంటే మనం సినిమా ఆద్యంతో చెప్పుకోకూడదేమో కానీ భలే భలే మగాడు అయ్యే సినిమాలో అక్కడ మురళీ శర్మతో ఈయన వెన్నెల కిషోరు, ఇటువైపు నాని ఏదైతే ట్రయాంగిల్ కాన్వర్జేషన్ ఉంటుందో ఆ డైలాగు, అట్లాంటి లెందీ కామెడీ డైలాగ్స్ మారుతి చాలా బాగా రాస్తారు. సో ఇందులో కూడా అట్లాంటి లెందీ సీన్ ఒకటి ఉంది. ఆ సీను చాలా బాగా పండింది. అంటే ఏదైనా అందుకే అంటాను, ఎప్పుడైనా సరే సినిమా ఈ పైరసీ గిరిసీ చేస్తారు కానీ థియేటికల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అది ఒక డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక జోకు, ఒక పంచ్ పేలింది అనుకో, ఒక్కొక్కసారి మనం సింగిల్ గా చూసినప్పుడు అది మనకి కనెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అదే ఒక హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ తో చూస్తున్నప్పుడు ఎవడో ఒకటి భలే ఉందిరా పంచ్ అంటే మనకు కూడా నవ్వొస్తుంది తెలియకుండా. నెక్స్ట్ మోర్ ఓవర్ 4K రెజల్యూషన్, 5.1 DA డిజిటల్ ఇంటిగ్రేషన్ పెట్టి నిజంగా ఇప్పుడు అంత సిస్టమ్, ఆ 8D సరౌండింగ్, 16D సరౌండింగ్ సిస్టమ్, ఆ మ్యూజిక్ ఎఫెక్ట్ కూడా నిజంగా అద్భుతం. సార్ ఇప్పుడు మూవీలో చూసుకుంటే మ్యూజికల్ గా కాస్త డౌన్ అయింది అన్నట్లు కూడా చెప్తారు. మ్యూజికల్ గా అంటే సాంగ్స్ పరంగా పెద్దగా ఎక్కడ వైరల్ అవ్వలే. సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం ఒక పాట వైరల్ అవుతుంది, ఒక డ్యూయట్ సాంగ్ ఉంది, అది మాత్రం సినిమాలో చూసినప్పుడు బాగా అనిపించింది. ఇప్పుడు ఇంకా అందరూ హమ్ చేసే ఇదిగా వస్తుంది.
మీరు అన్నట్టు మిగతా సాంగ్స్ పరంగా అంత ఇది అవ్వలేదు. మేబీ ఒక అన్ని క్లిక్ అవ్వాలి, కనెక్ట్ అవ్వాలని ఎక్కడ ఉంది చెప్పండి. ఎస్ సార్, అవును. నాకు కొన్ని సినిమాల్లో, ఇంతకు ముందు వచ్చిన సినిమాల్లో కూడా సలార్లో పెద్దగా సాంగ్స్ ఏమి ఉన్నాయి చెప్పండి. అవును. తర్వాత కల్కిలో కూడా పెద్దగా సాంగ్స్ ఏమి ఉన్నాయి చెప్పండి. ఎస్. సో సాంగ్స్ అని కాదు, సినిమాలో ఎంత డెప్త్ ఉంది, ఎంత బాగా పండించగలిగారు అనేదే కాన్సెప్ట్. ఎస్. మోర్ ఓవర్ పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ ఈయన అంటే ఒక విధంగా ఎలా అంటే డైరెక్టర్ ఫ్యాన్స్ ఫీల్ అవుతారేమో కానీ ఒక మెట్టు దిగి వచ్చి చేశాడా, లేదంటే కావాలని జానర్ ఎంచుకొని చేశాడా అనేది మాత్రం మనకు చూస్తే అర్థమవుతుంది. అంటే డిఫరెంట్ గా ట్రై చేద్దామనే, లేదంటే ఇప్పుడు చూసారా రాజమౌళి గారు ఈ ఒక్కసారి వరుసగా మగధీర లాంటి బ్లాక్ బాస్ తీసిన తర్వాత ఒక్కసారిగా మర్యాద రామన్ తీశారు కదా. సో అంటే అలాగని తక్కువ చేసే ఉద్దేశం కాదు నాది. అలాగ ఒక మెట్టు ఒక రేంజ్ కి కాకుండా డిఫరెంట్ జానర్లు కూడా ట్రై చేద్దాం అనేలా చేశారు. ఇప్పుడు రాధేశ్యామ్ ఉంది, సరిగ్గా ఆడకపోవచ్చు. ఆదిపురుష్ ఉంది, ఆడకపోవచ్చు, కానీ డిఫరెంట్ గా ట్రై చేశాడు ఆయన. సో ఇక్కడ ఈయనకి కామెడీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్, ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్, అందరితో సరదాగా జోవియల్ గా డార్లింగ్ అనుకునే వ్యక్తి ఒక కామెడీ జానర్ని ఎలా పండించాడు అనేది చాలా అద్భుతంగా చేశాడు. పైగా ఆ హెయిర్ స్టైల్, ఆ గెటప్ చాలా, అంటే ఇకపై అందరినీ అతన్ని డార్లింగ్ అని కాకుండా రాజాసాబే అంటారేమో. బేసిక్ గా వాళ్ళు ప్రభాస్ రాజులు కాబట్టి రాజాసాబ్ అనే టైటిల్ కి కరెక్ట్ గా యాప్ట్ గా అనిపించాడు ఆయన. ఆ కట్అవుట్ కానీ, ఆ కామెడీ టైమింగ్ కానీ, ఆ హెయిర్ స్టైల్ కూడా ఎంతో డిఫరెంట్ గా కనిపిస్తాడు ఆయన. సో ఖచ్చితంగా ఇక్కడ నుంచి ప్రభాస్ ని డార్లింగ్ అని కాకుండా రాజాసాబ్ అంటారేమో. ఎందుకంటే నాగార్జున గారిని కింగ్ సినిమా తర్వాత నుంచి కింగ్ నాగార్జున అనడం స్టార్ట్ చేశారు. అంతవరకు యువ సామ్రాట్ అకినే నాగార్జున అనేవారు. ఆ తర్వాత నుంచి కింగ్ నాగార్జున ఎలాగైతే అన్నారో, మేబీ ప్రభాస్ ని ఈ సినిమా తర్వాత నుంచి ఖచ్చితంగా రాజాసాబ్ అని అంటారు. అందరినీ డార్లింగ్ అని అందరు పిలుస్తున్నారు, బట్ ఇకపై రాజాసాబ్ అంటారని నాకు అనిపిస్తుంది. ఇందులో మళ్ళీ ఈ ముగ్గురు క్యారెక్టర్లో మెయిన్ హీరోయిన్ నిధి ఉన్నప్పటికీ కూడా మాలవికా మోహన్ ది మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. ఆమె క్యారెక్టర్ భలే అనిపించింది అసలు. అండ్ మోర్ ఓవర్ సినిమాకి హైలైట్, మళ్ళీ అదే చెప్తున్నా, ప్రభాస్ డ్యూయల్ రోల్ లో తాత క్యారెక్టర్ చేశాడు. ఆ తాత భార్య ఇప్పుడు నానమ్మ క్యారెక్టర్ చూపిస్తాడు. నానమ్మ కోసమే ఎన్ని ఇబ్బంది అడ్డంకు ఎదురైనా మళ్ళీ రెగ్యులర్ స్టోరీయే. ఎన్ని అనుకున్నా గానీ దానికోసం ఏదైతుందో ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అయ్యేది ఆ తపనకి. ఇక్కడ సంజయ్ దత్ గారిది ఎలా అనిపించింది మామూలుగా? సంజయ్ దత్ గారు అంటే బేసిక్ గా విలన్. ఇప్పుడు ఈయన ఏదైతే దక్కించుకోవాలనుకుంటాడో, మన స్టోరీ చెప్తే ఫ్యాన్స్ కొడతారేమో, ఏదైతే ఆ మహల్ని దక్కించుకోవాలనుకుంటాడో ఆ మహల్ కి మెయిన్ సంజయ్ దత్తే విలన్ ఘోస్ట్ విలన్ అనుకోండి పని. సో క్లైమాక్స్ లో అసలు తాతగారు ఎలాగ ఎంట్రీ ఇచ్చారు, తాత గెటప్ లో ప్రభాస్ ఎలా ఉన్నాడు అనేది సినిమాకి మెయిన్ ఆయువు పట్టు. సో మెయిన్ కామెడీ బాగా నచ్చింది నాకు. అంటే హర్రర్ అంటే కామెడీ ఎలాగైతే ఒక జోనర్ ఇప్పుడు క్లిక్ అవుతుంది ఈ మధ్యకాలంలో, అది పైగా ప్రభాస్ టైమింగ్ కి సూట్ అయ్యింది. నిజంగా రాజాసాబ్ అనిపించాడు. మరి ప్రేక్షకులు ఎంతవరకు ఓటేస్తారో చూడాలి. నా వరకు అయితే డార్లింగ్ అబ్బా డిఫరెంట్ గా ట్రై చేశాడు. ఎంతసేపు నరుక్కోవడము, కత్తులు, మిషన్ గన్లు కాకుండా అన్ని జోనర్ లో కూడా ట్రై చేయాలి. ఒక నటుడు అంటే, కంప్లీట్ యాక్టర్ అంటే ఇలాంటివి చేయాల్సిందే. నా వరకు సినిమా ఇంకా చెప్పక్కర్లేదు. సంక్రాంతి బరిలో ఆల్రెడీ ప్రూవ్ చేసేసుకుంది. నెక్స్ట్ ఇంకా చిరంజీవి గారు ప్రూవ్ చేసుకోవాల్సింది ఉంది నాకు తెలిసి. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.